ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. డిస్ట్రాయర్ అంటే శివుడి పేరు పెట్టుకున్నారు, హరుడు. హరుడు అంటే మనకి శివుడు కదా. యాక్చువల్లీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ డీసీపీ శంకర్. డీసీపీ శంకర్. సో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో అందుకని హరుడు చిన్న అంటే ఓం హరుడు బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఓం యాడ్ అవ్వచ్చు. ఓకే, ఓం యూనివర్సల్ సైన్ కాబట్టి అంత శుభం జరగాలని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే అసలు షాక్ అయ్యాను నేను ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసి. ఏంటి ఇది ఏమన్నా ఒక 15 years బ్యాక్ తీసిన సినిమానా అనిపించింది. అంటే బాబు అట్లాంటి మాకు లుక్ వైజ్ నేను అంటున్నాను. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కనిపించారు నాకు. పటేల్ అండ్ నతాషా సింగ్, సలోని ఐటమ్ సాంగ్ చేసింది, స్పెషల్ సాంగ్. అలీ గారు ఉన్నారు. సో దీని డైరెక్టర్ వచ్చేసి హరుడు డైరెక్టర్ వచ్చేసి రాజ్ తలూరి, అతని డెబ్యూ. సో మంచి మాస్ టేస్ట్, మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. తన మెయిన్ అడ్వాంటేజ్ అతనికి ఏంటంటే రైటింగ్. అతనే స్క్రిప్ట్ మొత్తం అతనే రాసుకుంటాడు, డైలాగ్స్ అతనే రాసుకుంటాడు. సో దాని మీద బాగా హోల్డ్ ఉంది. సో షూటింగ్ జరిగేటప్పుడు ఏదైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడో, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో, 1 month ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు నాకు. సో ఏదైతే అది ఇచ్చాడో అదే షూట్ చేశాడు. అండ్ ఎడిటింగ్ మీద కూడా అతనికి బాగా గ్రిప్ ఉంది. సో ఐ థింక్ రాబోయే కాలంలో అతను మంచి మాస్ డైరెక్టర్గా నిలబడతాడని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. అంటే మీ మీద మాకు ఇప్పుడు దాకా ఇలాంటి ఇమేజ్ గట్టిగా పడలేదు. అంటే ముందు అన్ని అంటే శివరామరాజ్ సినిమాలో కొంచెం మొరట అది ఉంటది, కొంచెం ఆ టచ్ ఉంటది. బట్ ఇట్లా ఒక కంప్లీట్ కమర్షియల్ హీరో లాగా ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం మా రాజు చేశాడు. సో ఇప్పుడు ఏంటన్నా, అంటే మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా, లేదు ఎదుర్కోబోతుంది పెద్ద ఛాలెంజ్ కాబట్టి ఆ మోడ్ లో ఉన్నారా? ఛాలెంజ్ కంటే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ నౌ. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఓవరాల్ ట్రేడ్ ఈస్ బికమ్ బెటర్. సో అండ్ ఐ హావ్ ఇప్పుడు నేను 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నా. హరుడు ఒకటి ఉంది, కళ్యాణంతో ఉంది, దెన్ రామ్ బజరంగ్, దాని డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు, రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు, జార్జ్ రెడ్డి హీరో. సో దాంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అది ఒక సెన్సేషనల్ గా ఉంటది తప్పకుండా. దెన్ ఇంకొక సినిమా నేను వేణు చేస్తున్నాం, దానికి ఇంకా టైటిల్ పెట్టాల. సో ఇట్లా 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ హరుడు రిలీజ్ అవ్వగానే రాజ్ తలూరితో ఇంకొక మాస్ మళ్ళీ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా లైన్అప్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఫర్ ష్యూర్. బట్ ఆ హెయిర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నారు కదా, అది ఓజీ లుక్ అన్నా కొంచెం మాకెందుకు? హెయిర్ పెంచుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పెంచాను. బట్ ఓజీ కంటిన్యూటీ కోసం కట్ చేయాల్సి వచ్చింది. అయ్యో. బట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో 2-3 months వెయిట్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ రావటానికి. మీరు వెయిట్ చేస్తారు అవసరమైతే ఓజీ కోసం కదా, మీకున్న ఇష్టానికి. అంతే కదా మరి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ వెనుకోకుండా ఏంటి నా రోల్ అని అడగకుండా చేసింది 2 సినిమాలు. ఒకటి అన్నయ్య, ఒకటి ఓజీ. ఒకటి అన్నయ్యతో, ఇంకోటి తమ్ముడు. ఒకటి అన్నయ్యతో, ఒకటి 2 అన్నయ్యతో. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి హరుడు, మీరేంటి మీ ఇమేజ్ ని రీడిఫైన్ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదు ఇది రీఎంట్రీ కింద కన్సిడర్ చేస్తున్నారా? అంటే రీఎంట్రీ అని ఏం చెప్పలేము, అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓకే మధ్యలో నాకు బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే. సో దానివల్ల 6-7 years నేను వర్క్ చేయాల. బట్ 2019 నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సిరీస్ చేశాను వాళ్ళది, అన్నపూర్ణ స్టూడియోస్ ద బేకర్ అండ్ ద బ్యూటీ. దెన్ ఆహాలో వచ్చింది అది. దెన్ అది మంచి సక్సెస్ అయింది. బట్ యాక్చువల్లీ అంటే ప్రాబ్లం ఏంటంటే అది ఇనీషియల్ స్టేజెస్ లో ఓటీటీ అనేది కొత్తగా వచ్చినప్పుడు వచ్చింది అది. సో అందుకనే మేబీ అంత పాపులర్ కాలేదను. బట్ చాలా మంచి సిరీస్ అది. దెన్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ ది జీలో వచ్చింది లూజర్ 2. యాక్చువల్లీ 3కి నాది మెయిన్ ఉంటుంది దాంట్లో. ఐ డోంట్ నో అది ఉంటుందో తెలియదు నాకు. బట్ సో ఆ 2 చేశాను. దెన్ మూవీస్ గ్యాప్ వచ్చింది బాగా డెఫినెట్లీ. అంటే మేము లాస్ట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చూసాం మిమ్మల్ని. రన్ మా నాన్న సూపర్ హీరో, అది మన లూజర్ డైరెక్టర్, అది జస్ట్ గెస్ట్ అపియరెన్స్. అదే అభిలాష్
ఉండాల్సిందే అంటే జస్ట్ ఒక్క సీన్ అది, జస్ట్ క్యామియోలు అన్ని. జస్ట్ స్మాల్ వన్ అది. అంటే ప్రమోషన్ వచ్చింది అన్నప్పుడు డీసీపీ కదా సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి. అంటే అంటే ఇఫ్ యు నోటీస్ అంటే మనకి ఒక హెవీ బడ్జెట్ లేకోకుండా నార్మల్ మీడియం బడ్జెట్లో మాస్ సినిమాలు లేవు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఆ స్పేస్ని ఏం చేస్తున్నాం మేము, లెట్స్ సీ. ఓకే. సో హరుడు ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఒక మాస్ సినిమా చూడబోతున్నామని మాకైతే. హరుడు ఐ థింక్ అదే చెప్పాను కదా, స్క్రిప్ట్ కొంచెం కొత్తగానే ఉంటుంది, డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సస్పెన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంటుంది, సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఒక ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ప్యాకేజ్ మూవీ హరుడు. యా ఓకే. సో ఇప్పుడు రవితేజ గారు, మీరిద్దరు అన్నదమ్ములు యాక్చువల్లీ అన్నయ్య సినిమాలో. అవును. సో ఇప్పుడు రవితేజ గారు ముందుకెళ్తా ఉన్నారు, ఆయనతో టచ్ లో ఉంటారా మీరు నార్మల్ గా? లేదు, నేను రవీన్ కలిసి చాలా సంవత్సరాలు అయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ బీన్ చాలా ముందుకెళ్ళారు. నేను చాలా మంది అడుగుతుంటారు, దానికి ఏమి సంబంధం లేని క్వశ్చన్ అది. ఎవరి కెరియర్ అట్లా ఉంటది కదా. ఇప్పుడు మనం ఒక క్లాస్ లో ఒక 40-50 స్టూడెంట్స్ ఉంటాం, అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదా. నేను డైరెక్ట్ గా హీరోగా లాంచ్ అయ్యాను పెద్ద స్టూడియోలో, అండ్ కంటిన్యూస్ గా అందరు సీనియర్ హీరోస్ తో, నాగేశ్వరరావు గారితో, చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో, ఐ మీన్ ఇట్లా అందరు సీనియర్ హీరోస్ తో వర్క్ చేశాను. సో నాకు స్టార్టింగ్ లో 400 days మూవీస్ ఉన్నాయి. 100 ఆనందం 125 days, అన్నయ్య 175 days, శివరామరాజు 100 days, నా ఫస్ట్ మూవీ సీతారాములకి వెళ్ళాను 100 days. సో బేసికలీ ఏమైందంటే వి స్టార్ట్ 98 ఫస్ట్ మూవీ. అప్పటికి ఇంకా యంగ్ డైరెక్టర్స్ రావటం మొదలవలా. వైవిఎస్ చౌదరి గారు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్, ఐ థింక్ అప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఫస్ట్. ఆ తర్వాత వివి వినాయక్ గారు కానీ, శ్రీను వైట్లు కానీ, వీళ్ళంతా తర్వాత వచ్చారు. సో బేసిక్లీ 98లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. సో అప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి. సో ఆ టైంలో ఏంటంటే మీకు ఏ సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక 2 వారాలో 3 వారాలో, బాగుంటే 4 వారాలని ఒక ఫిక్స్ ఇది ఉండేది. ఎప్పుడైతే ఐ థింక్ 2003 ఆర్ సంథింగ్ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినాయి. మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా డైనమిక్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఏదైతే థియేటర్స్ ప్రాబ్లం అని, ఓటీటీ వల్ల సఫర్ అవుతుందని, థియేటర్ సఫర్ అవుతుంది అని అనుకుంటున్నారో, అప్పుడు మల్టీప్లెక్స్ వల్ల సింగిల్ స్క్రీన్ సఫర్ అయింది. బట్ ఇన్ని సంవత్సరాలు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఎవరికి తెలియలా. ఇప్పుడు ఓటీటీ వచ్చేసరికి థియేటర్కి జనం రావట్లేదు అని కంగారు పడి ఇప్పుడు ఏం చేయాలి అని సొల్యూషన్లు ఎత్తుకుంటున్నారు. సొల్యూషన్ సింపులే, ఆడియన్స్కి మనం ఎంటర్టైన్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి. నేనే షాక్ అవుతా, మల్టీప్లెక్స్లో 20 రూపాయలు స్ప్రైట్ 400 రూపాయలు అమ్ముతున్నారు. అంటే దానికి అర్థం పర్థం లేదు. ఆ పాప్కార్న్ 400 రూపాయలు. ఇట్స్ మీకు టికెట్ రేట్ల కంటే ఈ ఎక్కువ ఖర్చు అనిపిస్తున్నాయి. 200 టికెట్ 250 కానీ థియేటర్కి రావాలి అంటే వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్లో అన్ని చోట్ల, సిటీ మొత్తం మల్టీప్లెక్స్లో వచ్చేసినాయి, ఈవెన్ టౌన్స్లో కూడా వచ్చేసినాయి. సో డెఫినెట్లీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. అండ్ యంగ్స్టర్స్ అందరికీ డెఫినెట్లీ దే వాంట్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్స్ సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగున్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఈ కొంచెం వీటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూశారు. దాదాపు మీకు 2003 నుంచి కోవిడ్ వరకు చూశారు, థియేటర్కి వెళ్ళి చూశారు. మీరు పెట్టిన రేట్లలో వెళ్ళి టికెట్ కొనుక్కున్నారు, వాళ్ళకి కుదిరితే తిన్నారు, స్ప్రైట్ తాగారు, వాట్ ఎవర్ కూల్ డ్రింక్స్ తాగారు. బట్ ఎప్పుడైతే మీకు ఆల్టర్నేటివ్ వచ్చిందో ఓటీటీ, ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. డెఫినెట్లీ కంఫర్ట్ వచ్చేసింది కదా, ఇంట్లో కూర్చొని చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ మీద, బిగ్ స్క్రీన్ మీదే. వి ఆల్ లవ్